ఆ అధికారుల దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. రైట్. గఫూర్ గారు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు సరే, ఆయన ప్రత్యర్థులు లేకపోతే ఆయన శత్రువులు ఎవరైనా ఉన్నారా, అది ఇప్పటి వరకు మనం చర్చించాం. అవి కాకుండా ప్రభుత్వ సంస్థలే, దర్యాప్తు సంస్థలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాల్సి రావచ్చు. ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం వెళ్ళకూడదని ఏముంది? సిబిఐ కేసులో ఉన్నారు ఆయన, సడన్గా వెళ్ళి ఏదో డీటెయిల్స్ కోసమో లేకపోతే రికార్డ్ చేయడం కోసమో వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంత సెక్యూరిటీ ఉండబట్టే కదా, స్టేట్ పోలీస్ సహకరించబట్టే మీ కర్నూలులో సిబిఐ అధికారులు వచ్చి కనీసం అవినాష్ రెడ్డి ఉన్న హాస్పిటల్ లోపలికి వెళ్ళలేకపోయారు. ఎందుకు? ఇగో ఈ పోలీసు ఉండబట్టే. సో ఇటువంటివన్నీ ఊహించి ఆయన ముందే తన చుట్టూ కూడా అలాంటిది పెట్టుకున్నాడా? సిబిఐ వాళ్ళు లేకపోతే ఐటీ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ఆపేసి వాళ్ళని భయపెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా, అందుకని పెట్టుకున్నట్టు అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు, ఆ థ్రెట్ ఆయనకు లేదండి. ఎందుకంటే సరే, ఇప్పుడు చెప్తే తెలుగుదేశం వాళ్ళకు మింగుడు పడకపోవచ్చు, కానీ బీజేపీ ప్రొటెక్ట్ ఆయన. బీజేపీ ప్రొటెక్ట్ గా ఉండే వాళ్లకు ఈడీ సిబిఐ యొక్క థ్రెట్ ఏముంటుందండి? కాబట్టి మొన్న ఎలక్షన్ల వరకు ఆయన బీజేపీ చేత కాపాడబడినటువంటి వాడు. ఆ థ్రెట్ కంటే కూడా మానసిక స్థితి, ఎందుకంటే నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద కోపము అవేం లేవు, కానీ నాకు ఈ మధ్య ఒక్క సంఘటన నేను చెప్తాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోయినారు, యాక్సిడెంట్ అయింది, చనిపోయినారు. మనం ఎవరు కోరుకునేది కాదు, అది జరిగింది. ఇప్పుడు సూర్యుడు ఉండేవాడు. సూర్యుడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన సెక్యూరిటీ పర్పస్ తోనే పెట్టుకున్నారు, ఆయన ప్రైవేట్ గానే ఉండేవాడు. నాకు తెలిసిందేమంటే రాజశేఖర రెడ్డి గారి ఈ మరణం తర్వాత ఇంట్లో పని మనుషులతో సహా, డ్రైవర్ల సహా మొత్తం అందరిని మాన్పించేసింది. అంటే ఒక అభద్రత, ఏదో నా మీద కుట్ర జరుగుతుంది, నాకు వ్యతిరేకంగా ఏదో అవుతుంది అనేటువంటి ఒక భావనలో ఏమన్నా ఉంటున్నాడా అనేటువంటిది కూడా పరిశీలించాల. నాకు అంతకు మించి లోతు ఆయన గురించి నాకు తెలియదు, కానీ లేకుంటే ఏ మనిషి కూడా సార్, ఇప్పుడు మనలాంటి వాళ్ళం సార్, నాకు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్మ్యాన్లు ఇచ్చిండ్రి, నేను దండం పెట్టి మీరు ఇళ్ళకి పండానని చెప్పేవాడిని. ఏమిటి అంటే పోలీసు వాళ్ళు వెంట నడుస్తుంటే దొంగల్లాగా ఫీల్ అయ్యేవాడిని. నాకెందుకు జనం దగ్గరికి పోవడానికి ఈ భద్రత ఎందుకు అని. కాబట్టి ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉండాలా అనేటువంటిది కోరుకోరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలాసార్లు మేము కలుస్తాం, బయట టెంట్ వేసుకుని 10 మంది 15 మంది పోలీసులు ఉండేవాళ్ళు అంతే, అంతకు మించి భద్రత ఏం లేదు. మరి ఇప్పుడు ఈ రోజు పత్రికల్లో చూస్తే వందల సంఖ్యలో ఎన్ని చెక్ పోస్టులు, ఈ ఏర్పాటు, ఇదంతా చూస్తే మానసిక స్థితి మీదనే అనుమానం ఉంది. ఆయన మానసిక స్థితి ఏమైనా కావచ్చులేండి. అధికారులు రికమెండ్ చేసిన అధికారులు ఏమి గడ్డి తింటున్నారా, ఏం తింటున్నారు? ఈ రకంగా ఒక వ్యక్తిని సంతోషపరచడానికి చట్టాన్ని, పద్ధతుల్ని, సాంప్రదాయాలన్నింటినీ ఉల్లంఘించడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇది తగదండి. ఏదైనా ఆయన మీద అటాక్ జరిగింది, కాపాడడానికి పెట్టాల్సి వచ్చిందని అది ఏమీ లేదు కదా. ఇంతవరకు చరిత్రలో ఆయన జోలికి పోయినోడు లేడు, ఆయన ఎవరికి తగాదాలు ఓపెన్ గా లేవు. అయినప్పటికీ వందల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ అండి, ఇంకేం లేదు. కంప్లీట్లీ మిస్యూజ్ ఆఫ్ పవర్, దాని బాధ్యులు ఎవరు తేలాలి. రైట్. ఆయన థ్రెట్ లేదు ఇంతవరకు, ఆయనకి ఎవరు పెద్దగా నిన్ను అది చేస్తాం, నిన్ను ఇది చేస్తామని లెటర్లు ఇచ్చింది, పంపింది లేదు, టార్గెట్స్ ఇష్యూ చేసింది లేదు. మరి అయినా కూడా ఎందుకు ఇంత ఇది చేసుకుంటున్నారు అనేది చేసుకున్నారు.